జెన్యూన్ పీపుల్ దగ్గర ఎట్లా తీసుకోవాలి, జెన్యూన్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి అని కూడా మనం మీకు విల్ టెల్ యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్ వీ హావ్ గివెన్ ఇన్ ద నోట్ ఆల్సో. ఇప్పుడు ఇది వీళ్ళు ఇలా మీకు ఇందాక చూపించినట్టుగా మేము సీల్ చేసిన దాంట్లో ఇటువంటి పేపర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఓల్డ్ పేపర్స్ ఇట్లా ఉంటాయి. యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఆన్ దిస్ సో దట్ యూ కెన్ టైప్ 20 years కింద 30 years కింద చేసినట్టు. సో ఇటువంటి ఆయన పేపర్స్ ఆయన మీద ఉన్నట్టు ఇవి ఈ డాక్యుమెంట్స్ కరెక్టేగా కాదని చెప్పేసి రిజిస్ట్రార్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెరిఫై చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ ఏంటంటే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో వెళ్ళి మీరు సిటిజన్ లాగిన్ దాంట్లో ఎంటర్ అయిన తర్వాత దాని తర్వాత ఈ స్టాంపింగ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది జెన్యూనా కాదని ఎంటర్ చేసి కనుక్కోవచ్చు. సో వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు బై సంథింగ్ యూ మస్ట్ వెరిఫై ఈ కొంటున్న ల్యాండ్ నేను కరెక్ట్ అయిన జెన్యూన్ డాక్యుమెంట్ ఉందా కాదా అని వెరిఫై చేయడానికి ఒక ఫెసిలిటీ ఉంది. సో ప్రజలు మోసపోకుండా ఉండడానికి కోసము మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మా అధికారులు చేసిన గుడ్ ఎఫర్ట్స్ని మీకు వీఆర్ ట్రైంగ్ టు పుట్ యూ ఇన్ ద పర్స్పెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీజ్ చేసిన పేపర్ ఉందండి. ఇక్కడ ఏమీ పేరు లేదు, ఎవరైతే వెండార్ పేరు లేదు, ఇతను ఎవరికి అమ్ముతున్న పేపర్ లేదు, ఇటువైపు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అండ్ సబ్ రిజిస్ట్రార్ స్టాంపులు ఉంటే అసలు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు స్టాంపే లేదు దీని మీద. టోటల్గా ఇటువంటివన్నిటిని ఒక బల్క్లో లైక్ 100, 200 వాట్ ఎవర్ ద నంబర్ ఈ నీడ్స్ బై అండ్ కీప్ విత్ హిమ్. వెన్ ఎవర్ సమ్వన్ కమ్స్ అప్ యూ విల్ డూ ఇట్. అది 5,000 నుంచి 20,000 వరకు దీన్ని అమ్ముతున్నాడు అనమాట చేసిన డాక్యుమెంట్స్లో. ఇప్పటి వరకు ఇతను ఇలా టోటల్గా మనము ఈ సర్టిఫికేట్స్ బర్త్ సర్టిఫికేట్ 64 సీజ్ చేశాము. బర్త్ అండ్ కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. యాక్చువల్లీ ఇతను 181 సర్టిఫికేట్స్ ఆల్రెడీ అమ్మేశాడు. సో వీ హ్యావ్ గాట్ ద లిస్ట్ టు హూమ్ ఇట్ బీన్ సోల్డ్. సో వాళ్ళు ఎలా వాడారు, వాళ్ళు మిస్యూజ్ చేస్తారా, ఉద్యోగం తెచ్చుకున్నారా, లేకపోతే ఇంకెక్కడైనా వాడారా అని చూసి ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఎందుకంటే మేబీ దే గాట్ ఇన్ టు సమ్ గుడ్ కాలేజ్ ఆర్ సంథింగ్. సో అవన్నీ కూడా చేస్తాం. అలానే ఈ డాక్యుమెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఈ క్రియేట్ చేసిన వాళ్ళు ఈ బర్త్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసే పర్స్పెక్టివ్లో ఒక హాస్పిటల్ నుంచి వాళ్ళ సమరీ ఉంటుంది, ఎప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ అయినారు, ఆధార్ నెంబర్, దాన్ని కూడా క్రియేట్ చేసేదాని కోసము ఫేక్గా ఒక టీం తయారేసి ఒక 3 డాక్టర్స్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్, ఒక మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి అవుట్సోర్స్ ఎంప్లాయీస్ 3 ఆఫీసులలో మేము ఐడెంటిఫై చేశాం. మన బండ్లగూడ, జాగీర్ అండ్ నార్సింగి, ఇట్లా ఇంకొక 3 కామారెడ్డి, ఈ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి ఈ ఆఫీసెస్లో ఈ తహసీల్ ఆఫీస్లో ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఇవి క్రియేట్ చేసే విధంగా ఈ 3 మున్సిపల్ ఆఫీస్లో ఫేక్ క్రియేట్ చేసే విధంగా వీళ్ళు సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ ఎగ్జిస్టింగ్ పర్సన్ మీద ఒక ఈ డాక్యుమెంట్ ఇస్తారనమాట, అతను వెరిఫై చేస్తారని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ 1159 అని చెప్పేసి, దాని తర్వాత అలానే పాండు ఫార్మా సూపర్వైజర్ అని చెప్పేసి, అలానే ఇంకొక సూర్యప్రకాష్ రెడ్డి అని చెప్పేసి, ఇలా 4-5 నేమ్స్తో వాళ్ళు డిఫరెంట్గా తయారు చేసి ఇవి వాళ్ళు మనుషులు ఉంటారు అక్కడ, వాళ్ళు ఇచ్చినట్టు చేసి డాక్యుమెంట్ మీద రాసి అమ్మడం జరుగుతుంది. సో ఇన్నోసెంట్ పీపుల్ బయింగ్ ఇట్. ల్యాండ్ ఇష్యూస్లో ఇది నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్, బర్త్ సర్టిఫికేట్స్, కాస్ట్ సర్టిఫికేట్స్, దెన్ దిస్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నిటినీ వీళ్ళు ఇలా తయారు చేస్తున్నారు. దీనివల్ల మీకు కూడా చాలా కేసెస్, మీరు పబ్లిక్ లైఫ్లో ఉంటారు, చాలా మందితో ఇంటరాక్ట్ అవుతుంటారు, విక్టిమ్స్ ఆల్సో విల్ బి అప్రోచింగ్ యూ. వాటిని మీకు దీనివల్ల మీరు బెటర్గా దీనికి ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు, ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారు, ఈ ఫ్రాడ్స్టర్స్ ఉండే వాళ్ళగా ఇన్నోసెంట్ పీపుల్ తెలియకుండా ఆ విషయంలో కొనవచ్చు. బికాస్ దే వర్ నాట్ నోయింగ్ ఇట్, బికాస్ సో మచ్ డాక్యుమెంట్ చూపిస్తారా కరెక్టే ఉంది కదా అని చెప్పి చూస్తారు. దే విల్ నాట్ బి టైమ్ ఆల్సో. ఈ 2 రోజులు అయితే రేట్లు ఇంకా పెరిగిపోతాయని చెప్పొచ్చు, వేరే వాళ్ళు అడుగుతున్నారు, చాలా రకరకాలు చెప్తారు. చెప్పినప్పుడు ఆ స్పేస్ ఇవ్వకుండా ఇన్నోసెంట్ ఇండివిజువల్స్కి ఇట్లా విక్టిమ్స్ అవుతారు. దే డోంట్ నాట్ ఓన్లీ గెట్ ఇన్ టు దే లూజ్ ద మనీ అండ్ దే గెట్ ఇన్ టు లీగల్ కాంప్లికేషన్స్ ఆల్సో. అవి జరగకుండా ఉండాలంటే మనం ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఇటువంటి దాంట్లో వాళ్ళు నష్టపోదని చెప్పాలి. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్డ్ ఇట్లా స్టాంప్స్ తయారు చేస్తారు, దేర్ ఇస్ నో సచ్ పర్సన్ ఎగ్జిస్టింగ్, బి శ్రీధర్ అని పెట్టారు. ఆ పర్సన్ శ్రీధర్ అని అతను లేలేడు, వాళ్ళు ఇష్టమైన ఫేక్ పెట్టేసి ఏదన్నా ఎవరి పేరు పెట్టచ్చు చేయొచ్చు. ఇట్లానే